మిత్రమా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటూ మీ యొక్క కవిత. ఈ యొక్క వినాయకుడి యొక్క కరుణ కృప కటాక్షలన్నీ మనందరిపైన ఉండాలని మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరికీ వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయి అందరము సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం మంచిగుంటేనే మనము మంచిగుంటాం కదా. వినాయక చవితి కోసము కావాల్సినటువంటి వినాయకుడి యొక్క ప్రతిమ తీసుకొచ్చుకోవడం కోసం అయితే వచ్చాము. మేమైతే సుచిత్ర దగ్గర చూస్తున్నాం అన్నమాట. అక్కడ సుచిత్ర దగ్గర అక్కడ రోడ్డు పైన చాలా వరకు గణనాథులను అమ్ముతూ ఉన్నారు. అయితే తీసుకుందామని అయితే వచ్చామన్నమాట. టెంట్స్ వేసుకొని అమ్ముతూ ఉంటారు. ఏ వినాయకుని చూసినా అన్నీ అందంగా కనిపిస్తుంది. ఏది తీసుకుందామా అర్థం కావట్లేదు. కొన్ని ప్లేసెస్లో మనకు నచ్చితే ప్రైస్ నచ్చట్లేదు, కొన్ని ప్లేసెస్లో ప్రైస్ నచ్చినా మనకు ఈసారి అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టుగానే ఈ యొక్క గణనాథుడు అయితే సూపర్గా అనిపించాడు. చాలా బాగుంది ఫినిషింగ్. నాకేమి ఇలా కలర్ కాంబినేషన్ చూస్తూ బాగున్నాయి అనుకుంటున్నాను. మా హస్బెండ్ కలర్ కాంబినేషన్ చూడాలి, కానీ ఫస్ట్ కలర్ కాంబినేషన్ కాదు, ఆ యొక్క ముఖ వచ్చస్సు చాలా అందంగా కనిపించాలి. ఫేస్లో మనకు ఎలాంటి వంకరగా అలాంటివి ఏమీ ఉండకూడదు. ఫేస్ మంచిగా మనల్ని చూస్తున్నట్టుగా ఉండాలి. కళ్ళు అనేటువంటివి అందంగా ఉండాలి. అవి చూసి తీసుకోవాలి వినాయకుని. తర్వాత కలర్ కాంబినేషన్ కోసం తర్వాత చూసుకోవాలి. ఏ వినాయకుని చూసినా చాలా బాగా అనిపిస్తుంది. నాకు కనిపించినవన్నీ చూపిస్తే మా హస్బెండ్ అవి క్రాస్గా ఉన్నాయి, ప్రతిమలు వద్దు స్ట్రైట్గా ఉన్నాయి తీసుకోవాలి అనేసి. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వినాయకుని ప్రతిమ తీసుకోవడానికి రావడము. చాలా మంచి ఏది చూసినా అందంగా కనిపిస్తుంది. ఒకటి అనిపిస్తుంది అన్నింటిలోనూ ఉన్నది వినాయకుడే, కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా దర్శనం ఇస్తున్నారు చూడండి. ఒక దగ్గర సింహాసనం పైన కూర్చుంటే, ఒక దగ్గర ఎలక పక్కన కూర్చుని, ఒక దగ్గర ఎలక పైన కూర్చుని, మరొక దగ్గర నెమలి పైన కూర్చొని రకరకాలుగా ఉన్నాయి. చాలా అందంగా అనిపించింది. ఇలా మనము వినాయకుని యొక్క రూపాన్ని ఇన్ని రకాలుగా తయారు చేసినటువంటి కళాకారులకి చాలా రుణపడి ఉంటాం మనము అనిపిస్తుంది. ఇలా మనము వాళ్ళు తయారు చేసినటువంటి ప్రతిమల్ని మనకు నచ్చింది మనం తెచ్చుకొని దానికి పూజిస్తాము. మనం ఇన్ని రోజులు పూజించిన తర్వాత లాస్ట్ రోజు నిమజ్జనం చేసే రోజైతే మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది కదా. మీకు అంతేనా?